హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం టీసీఎస్ ఆదిపట్ల దగ్గర ఉన్నామండి. అక్కడి నుంచి మనకు ఓన్లీ 500 మీటర్ డిస్టెన్స్ లో ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీ లో విల్లాస్ సేల్కి వచ్చాయి. ఇది 2 acres లో ఉంటుందండి. ఇందులో మనకు టోటల్ విల్లాస్ వచ్చేసి 29 విల్లాస్ ఉన్నాయి. ఇందులో మీకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి. అన్ని కూడా మీకు త్రిబుల్ విల్లాస్ ఉన్నాయి. ఇందులో మీకు ఆల్మోస్ట్ 90% వర్క్ అయితే కంప్లీట్ అయిందండి. మనకి ఈ డిసెంబర్ వరకు అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్ గా వస్తుంది. ఇందులో మనకి స్టార్టింగ్ 153 స్క్వేర్ యార్డ్స్ 2600 ఎస్ఎఫ్టీ నుండి 217 స్క్వేర్ యార్డ్స్ నుండి 4000 ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయండి. ఇందులో మీకు 3000 ఎస్ఎఫ్టీ కావాలన్నా 3500 ఎస్ఎఫ్టీ కావాలన్నా మీకు అవైలబుల్ ఉన్నాయండి. చూడండి, మనకి టీసీఎస్ అయితే ఎంత దగ్గరలో ఉందో, చాలా దగ్గరలో ఉంది. చూడండి, కనిపిస్తుంది. చూడండి, అన్ని అపార్ట్మెంట్స్ చాలా డెవలప్ అయింది. ఇక్కడ మీకు రోడ్డు కనిపిస్తుంది కదా, ఇలా వెళ్తే మాత్రం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కడితే ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. పక్కనే మనకి సంకల్ప ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. మనకి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి. మనకి 1-2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే నారాయణ కాలేజ్, శ్రీ చైతన్య కాలేజ్, ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయండి. అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 12 కూడా ఓన్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. అలాగే హైవే అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఇక్కడ నుంచి మనకి ఫాక్సన్ కంపెనీ వచ్చేసి 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనం ఎయిర్పోర్ట్ కి అయితే ఓన్లీ 20 మినిట్స్ వెళ్ళొచ్చండి. అలాగే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఇందులో ఒక మోడల్ విలేజ్ చూపిస్తాను. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి విలేజ్ చూపిస్తాను. ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అండి. ఇందులో మనకి 2 పెద్ద కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. చాలా స్పేసెస్ ఉండవండి. అలాగే మనకి ఇక్కడ సెట్ బ్యాక్ అయితే చాలా బాగా ఇచ్చారు. మనం గ్రీనరీగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంది, చూపిస్తాను అండి. చూడండి, ఇక్కడ కూడా సెట్ బ్యాక్ అయితే మనకి 3 feet సెట్ బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వచ్చిందండి. అంటే మనకి ఇంట్లో డ్రైవర్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కామన్ వాష్రూమ్ వచ్చింది. మనకి విల్లా చుట్టూ కూడా 3 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. మనకి మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ డోర్ ఇస్తున్నారు. మొత్తం చౌకోడ్ కూడా టేక్ తో చేశారండి. చాలా గ్రాండ్ గా వస్తుంది. మనకి గ్రౌండ్ వచ్చేసి హాల్, బెడ్రూమ్ ఉంటుంది. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనం టీవీ పాయింట్ చేసుకోవచ్చు అండి. చాలా స్పేసెస్ వస్తుంది. మన టీవీని బట్టి మనం వుడ్ వర్క్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మనకి కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ వస్తుంది. ఒకసారి హాల్ చూడండి, చాలా పెద్ద విండోస్ వచ్చాయి. అలాగే మనకి చుట్టూ ఫ్రేమ్ వచ్చేసి మనకి గ్రానైట్ ఇచ్చారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. అలాగే అన్ని విండోస్ కూడా మనకి యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు. యూపీవీసీ విండోస్ తో పాటు మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా వస్తాయి. ఇక్కడ మనకి లిఫ్ట్ అండి, లిఫ్ట్ ప్రొవిజర్ ఇచ్చారు. గ్రౌండ్ వచ్చేసి మనకి గెస్ట్ రూమ్ వచ్చింది. చూడండి, బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇందులో మాత్రం మనకి కింగ్స్ బెడ్ వచ్చాయి, కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇందులో మనకి 2 విండోస్ వచ్చాయి. అన్ని విండోస్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ అండి. ఒకసారి వాష్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. అలాగే మనకి ట్యాబ్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. మనకి మెయిన్ డోర్ చౌకోట్ తప్ప అన్ని డోర్లు కూడా మనకి చౌకోట్స్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు. అలాగే విండోస్ కూడా ఫ్రేమ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి. చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. మనం ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. పైన వచ్చేసి మనకి కిచెన్ 2 బెడ్రూమ్స్ వచ్చాయి. మనం పైకి రాగానే లెఫ్ట్ సైడ్ లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో చూడండి, బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇది అటాచ్ వాష్రూమ్. అన్ని బెడ్రూమ్లు, వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చాయి. ఇప్పుడు కిచెన్ హాల్ చూద్దాం రండి. ఇది కిచెన్. చూడండి, కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది. 4 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. 4-5 మెంబర్స్ అయితే. మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వస్తుందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వస్తాయి. ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఒకసారి వాష్ ఏరియా చూపిస్తానండి. చాలా స్పేసెస్ ఉంది.
మనకి వాషింగ్ మిషన్ పాయింట్ వస్తుంది, ఇక్కడ ట్యాప్ వస్తుందండి. ఇదంతా కూడా వాష్ ఏరియా. ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు. ఇదంతా కూడా డైనింగ్ ప్లేస్ అండి. డైనింగ్ ప్లేస్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది. గ్రౌండ్ లో హాల్ వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ప్లేస్. మనకి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి లివింగ్ ఏరియా వచ్చింది. మనకి 3 ఫ్లోర్స్ లో కూడా సపరేట్ గా వచ్చాయి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. అన్ని బెడ్రూమ్లలో అటాచ్ వాష్రూమ్స్ వచ్చాయి. ఇక్కడ బాల్కనీ వచ్చింది చూపిస్తాను అండి. ఇక్కడ మనకి బాల్కనీ వచ్చేసి యూపీవీసీ స్లైడింగ్ వస్తుందండి. బాల్కనీ కూడా చాలా స్పేసెస్ వచ్చింది. చూడండి ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి పైన ఇంకొక బెడ్రూమ్ వచ్చింది చూపిస్తాను అండి. చూడండి లివింగ్ ఏరియా అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ ఒక బెడ్రూమ్. మనకి టోటల్ 4 BHK అండి. 4 బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి. అన్ని బెడ్రూమ్లలో కూడా అటాచ్ వాష్రూమ్. ఇక్కడ మనకి స్పేస్ వచ్చింది. డ్రెస్సింగ్ రూమ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది అటాచ్ వాష్రూమ్. అన్ని వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి. అలాగే మనకి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. మనకి ఇక్కడ హోమ్ థియేటర్ కూడా వచ్చింది చూపిస్తానండి. ఇది వచ్చేసి హోమ్ థియేటర్ అండి. ఎంత పెద్దగా ఉంది చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఒకసారి హోమ్ థియేటర్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇందులో 20-25 మెంబర్స్ అయితే ఈజీగా కూర్చోవచ్చు. చాలా స్పేసెస్ ఉంది. ఇందులో మనకి వాష్రూమ్ ఇచ్చారు. చూడండి మనకి ఇందులో వాష్రూమ్ వచ్చింది. ఇక్కడ మనకి హోమ్ థియేటర్ వస్తుందండి. ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. చూడండి మనకి TCS అయితే ఎంత దగ్గరలో ఉందో, చాలా దగ్గరలో ఉంది. చూడండి కనిపిస్తుంది. చూడండి అన్ని అపార్ట్మెంట్స్ చాలా డెవలప్ అయింది. ఇది వచ్చేసి క్లబ్ హౌస్ అండి. ఇందులో చాలా ఎమ్ఎన్టీస్ వస్తున్నాయి. ఇందులో మనకి సూపర్ మార్కెట్స్ కి ఇండోర్ గేమ్స్ అలాగే మల్టీపర్పస్ హాల్ వస్తుంది. ఇంకా చాలా ఎమ్ఎన్టీస్ వస్తున్నాయి. పక్కన వచ్చేసి స్విమ్మింగ్ పూల్ వస్తుందండి. స్విమ్మింగ్ పూల్ కోసం స్పేస్ ఇచ్చారు. ఇదంతా కూడా స్విమ్మింగ్ పూల్ కోసం స్పేస్ వదిలారు. ఇక్కడ మనకి పార్క్ ప్లేస్ అండి. ఇది వచ్చేసి మనకి పార్క్ ప్లేస్ అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది. ఇక్కడ మనకి 24 hours సెక్యూరిటీ ఉంటారు. అలాగే మనకి 24 hours CC కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. ఇది 40 feet రోడ్ అండి. మధ్యలో డివైడ్ ఉంటుంది. ఒకటి ఎగ్జిట్ కి ఒకటి ఎంట్రీకి ఉంటుందండి. 2 సెపరేట్ గేట్లు కూడా ఇచ్చారు. ఇప్పుడైతే మనం విల్లా చూసాం కదా. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 6,500 ఫర్ SFT అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. ఒకవేళ మీకు కావాలంటే 90% కూడా ఇప్పిస్తారు. ఇందులో చాలా ఎమ్ఎన్టీస్ ఉన్నాయి. ఎమ్ఎన్టీస్ కి వచ్చేసి మనకి 5 lakhs ఎక్స్ట్రా అవుతుంది. ఈ లెక్కన టోటల్ విల్లా ప్రైస్ వచ్చేసి మనకి 1,75,00,000 నుంచి 2,60,00,000 వరకు ఉన్నాయండి. ఇదైతే ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. మీరు సైడ్ కి వచ్చినప్పుడు మాత్రం మీరు డైరెక్ట్ సేల్స్ మేనేజర్ తో మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి 2024 డిసెంబర్ వరకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకుని స్క్రీన్ పైన మాత్రం డైరెక్ట్ సేల్స్ మేనేజర్ నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్నగా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాకపోతే మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. అలాగే మన ఛానల్ ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.